ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఇవాళ మన రోజాకి ఎరగదీసింది. అక్కడ ఇలాగలేటో మీరేనండి. ఎప్పుడొచ్చామనేది ముఖ్యం కాదు, ప్రజల సమస్య మీద ఎలా స్పందిస్తున్నాం అనేది ముఖ్యం. పోగిరిలో మహేష్ బాబు లాగా జబర్దస్త్ డైలాగ్ కొట్టేవక్కాయ్. శవాల మీద చిల్లర ఏరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని బోండా చెప్తున్నాడు. ఈసారి కూడా మీ పార్టీకి బోండా బాధ తప్పిలా లేదుగా. ఎందుకంటే బోండా తన కొడుకుతో ఒక మనిషిని గుద్దేసి చంపేస్తే చిల్లర ఇచ్చి ఆ కేసులోంచి ఎలా తప్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక్క పంచుతో బోండా గారికి సౌండ్లు ఎక్కడో చేసావు. ఎంతైనా నీ రూటే సెపరేటు. ఈ రోజు మాటి మాటికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మేము చర్చించడానికి రెడీ అని. ఆయన చర్చ అంటే మీరు రచ్చరచ్చ చేస్తారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను. ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆయనే బాబు గారంట. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారంట. నిన్ను 10 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారే, దాన్ని ఏమంటారు? వచ్చే 10 ఏళ్లు కూడా మీ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెడతామని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి ఏమంటావు? ఈ రోజు నీ గెలుపు నీది కాదు, మోడీ గారి మీద ఉన్న నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి సినిమా క్రేజ్ తో ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చి వేదో నీ గొప్పదనంతో వచ్చినట్టు మాట్లాడుతున్నావే. అంతా ఇద్దరు చేశారనే కోపం ఇంకా పోనట్టు ఉందిగా. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను, ప్రత్యేక హోదా గురించి మేము ప్రకటన చేస్తాము, వీళ్ళెందుకు తొందరపడుతున్నారు అని చెప్పి. ప్రత్యేక హోదా గురించి ఎక్కడ తొందరపడాలో అక్కడ పడకుండా ఇక్కడ లొల్లి చేస్తే ఏం లాభం? రాష్ట్ర ప్రయోజనాల్ని ఓటు నోటు కోసం బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టిన మీరు ఈ రోజు మేము చర్చిస్తాం, ప్రకటన చేస్తామని చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారే. మీ నాయకుడు సిబిఐ కేసు నుంచి తప్పించుకోవడం కోసం అదే పని చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మరి ఎందుకు అది ముఖ్యమైన విషయం అన్నప్పుడు డిస్కస్ చేయట్లేదు? అవును, అసెంబ్లీలో కామెడీ సర్కస్లు చేస్తున్నారు కానీ డిస్కషన్ మాత్రం ఏం చేస్తలే. అది సంజీవిని ఏం కాదు, ప్యాకేజీలు దానికన్నా బెటర్ గా వస్తాయి అని మళ్ళీ ఒక సిగ్గులేని సామెత. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని ప్యాకేజీల పేరు చెప్పి జనాల సేవలో బాబు గారు పువ్వులు ఎడుతున్నారంటారా? ఈ రోజు ప్రత్యేక హోదా సంజీవిని కాదంటున్నారు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా ప్రాణవాయువు లాంటిది. అవును, ప్రత్యేక హోదా నిజంగా ఏపీని బతికించి ప్రాణవాయువు లాంటిదే. ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ప్రత్యేక హోదా తేకపోతే మీ పార్టీ లెటర్స్లన్నీ గల్లంత అవుతాయి, జాగ్రత్త. ఈ రోజు 4 చనిపోయారు, అది కేవలం మీ వల్ల అంటున్నారు. మా వల్ల కాదు, మీ ఎంపీలు మంత్రులు చేసే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ వల్ల ఈరోజు చనిపోతున్నారు. మీ రెండు పార్టీల స్టేట్మెంట్లతో జనాలకు తమ ఫ్యూచర్ ఏంటో అర్థం కాక కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఆ ప్రత్యేక హోదా కోసం ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మీరు అర్పించే నిజమైన నివాళులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా తీసుకురావటమే అనేది మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నేను అదే చెప్తున్నా, మీ రెండు పార్టీల రాజకీయాలు పక్కనెట్టి ప్రత్యేక హోదా సాధించుకురండి అని. ప్రజలు కూడా దాన్నే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం అని చెప్పడం ఎంత కామెడీగా ఉందో ఒకసారి ఆలోచించండి. నిజం చెప్పావక్కాయ్, మీ లీడర్లు రెగ్యులర్ గా కొట్టి కామెడీ డైలాగ్ ఇదేగా. ఈ రోజు జన్మభూమి కమిటీ లాగా మైక్ కమిటీలు వేసుకొని ఏ ఒక్క సమస్య మీద కూడా మమ్మల్ని మాట్లాడనివ్వని చెప్పి నిజాలు చెప్పే మా గొంతులు నొక్కాలి అనుకుంటే మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈసారి కూడా మీరు గొంతు చించుకుని మాట్లాడతాం, అలా మైకులు కట్ చేస్తాం. ఈ రెండు కామన్ అని అర్థమైంది కానీ రాయించండి, రేపు కలుద్దాం.